ప్రేమించడం తప్పు కాదండి. ప్రేమించడం తప్పని నేను చెప్తే మీ చెప్పు తీసుకుని నన్ను కొట్టండి, నా పళ్ళు రాళ్ళు కొట్టండి. ప్రేమించడం తప్పని చెప్తే. ఎందుకంటే తల్లిదండ్రులు, భార్యల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరిలోని ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని మనిషి మృగంతో సమానము. కానీ ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం, అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం సరే ప్రేమ గుడ్డిది అవ్వచ్చు. కానీ మనుషులు ప్రేమించిన అబ్బాయి గుడ్డోడా, అమ్మాయి గుడ్డిదా తెలియక అడుగుతున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు తనకంటే డబ్బున్న అమ్మాయి అవ్వచ్చు, తనకంటే అందంగా ఉన్న అమ్మాయి అవ్వచ్చు, లేదంటే వేరే కులం అమ్మాయి అవ్వచ్చు. కానీ అబ్బాయి ప్రేమించేస్తున్నాడే. తీరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే గందరగోళం. సేమ్ అమ్మాయి కూడా సరే నా తల్లిదండ్రులు మా కులం కాకుండా వేరే కులం అబ్బాయిని ప్రేమిస్తే ఒప్పుకోరు, నాకంటే డబ్బు తక్కువ ఉన్న అబ్బాయిని ప్రేమిస్తే ఒప్పుకోరు, ఇలా పెళ్లి చేస్తూ ఒప్పుకోరని అమ్మాయి కూడా తెలుసు కదండి. వీళ్ళిద్దరికీ తెలుసు. అదేదో ముందే జాగ్రత్త పడితే సమస్య ఉంది. ఒక కాలాంతగా అయితే తల్లిదండ్రులను అడగాలి కదా, ప్రేమ ఎలా పుడుతుంది, ఎందుకు పుడుతుంది అంటే, ఏ పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమ పుట్టదా? పూర్వకాలంలో తల్లిదండ్రులు ప్రేమ పెళ్ళిళ్ళ ఏంటి? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే మనశ్శాంతిగా ఉన్నారా? ప్రేమ పిల్ల, పెద్దలు కుదిర్చిన పిల్ల. ఈ కాలంలో ప్రతి పిల్లల్లోని ఈ కాలం ఏంటి మొదటి నుంచి ఏ గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రేమించినాక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో తల్లిదండ్రుల బాధ అంతే. అంతేగాని ప్రేమించేసుకున్నాక ఆ నేరం తల్లిదండ్రుల మీద మోపేస్తారు. తల్లిదండ్రులు విలన్స్ అన్నట్టు చేస్తున్నారు. ముందు పిల్లలు ఆలోచించాలి. ఓకే సరే ప్రేమించాం, అది ఇంట్లో ఒప్పుకుంటారా లేదా తెలీదా? అసలు ప్రేమని ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లే, ఇంకా చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా. అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు వాళ్ళ స్థాయిని, స్టేటస్ని వాళ్ళు సరి చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఒక స్థాయికి వచ్చినాక ఏమీ లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకుంటారంటే వాళ్ళ భయం వాళ్ళది. కులాన్ని చూసుకోవచ్చు, లేదంటే డబ్బు చూసుకోవచ్చు. కొంతమంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు కదా, కేవలం డబ్బుని బట్టి. డబ్బు ఉంటే క్యాస్ట్ కూడా ఉండకపోవచ్చేమో. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం ఉంటుంది. ఆ కారణం కేవలం అబ్బాయికి అమ్మాయికే తెలుసు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా. నాలాంటి ఎన్ని సలహాలు ఇస్తాం. ఫ్యాక్ట్ వేరు కదా, రియాలిటీ ఏంటి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు లేదో, బయట వాళ్ళు ఉందో అయ్యో పాపం, అయ్యో వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చేశారు, లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు బాధపెట్టింది, లేదంటే అబ్బాయి ఇలా చేశాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, లేకపోతే తల్లిదండ్రులు బాధపెట్టి పారిపోయారనేసి ఇదే జనాలు నోరు తప్ప ఏముండదు. కాబట్టి తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆలోచించి ప్రేమించకపోవడం తప్పు.